పెహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వాణిజ్య సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్పై భారత సైనికులు ప్రతీకార చర్యలకు సన్నద్దమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాలు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచించింది. ఈ సందర్భంగా పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వహించండి. మేము దర్యాప్తు చేసి నిపుణులం కాదు. దేశంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడపవలసిన తరుణమిది అంటూ పిటిషనర్పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పెహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్పై భారత సైనికులు ప్రతీకార చర్యలకు సన్నద్దమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచించింది. ఈ సందర్భంగా ఆ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వహించండి. మేము దర్యాప్తు చేసే నిపుణులం కాదు. దేశంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవవలసిన తరుణమిది అంటూ పిటిషనర్పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పెహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతారు. శిరీష్, చెప్పండి, సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ పై భారత సైనికులు ప్రతీకార చర్యలకు సన్నద్దమవుతున్నారు. ఈ సమయంలో భారత బలగాలు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కూడా సూచిస్తూ ఈ సందర్భంగా పిటిషన్ కు దాఖలు చేసిన పిటిషన్ పై అయితే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? బబిత, ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పైన దేశవ్యాప్తంగా ప్రశంసలన్నిటి కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు బాధ్యతాయుతంగా వివరించిందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. పెహల్గాం దాడిలో దాదాపు 26 మంది చనిపోయారు. దీనికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటికే విచారణ అనేది కూడా జరుపుతుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డీజీపీ కూడా ఈరోజు కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పేసి ఏదైతే పిటిషన్ వేశారో పిటిషన్ పైన సుప్రీంకోర్టు అసహనం అనేది కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం కూడా జరిగింది. ఇది చాలా సున్నితమైన అంశం. ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం అనేది కూడా సరైంది కాదు. ఈ సమయంలో జోక్యం చేసుకున్నట్లయితే భద్రతా బలగాల యొక్క నైతిక స్థైర్యం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలేంటి కూడా చేపట్టొద్దు అని చెప్పేసి పిటిషనర్ను సుప్రీంకోర్టు సున్నితంగా మందలించడం కూడా జరిగింది. అయితే దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వర్తించండి, అంతేగాని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి పిటిషన్లంటి కూడా దాఖలు చేయొద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్కు చివాట్లు పెట్టింది. సో మొత్తం మీద కూడా మేము దర్యాప్తు చేసే, అంటే ఈ కేసును దర్యాప్తు చేసే నిపుణులం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూనే దేశంలో ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి నడపాల్సిన తరుణం. ఇటువంటి తరుణంలో ఇలాంటి పిటిషన్లన్నిటి కూడా సరైనది కాదు అన్న అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే పిటిషనర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పిటిషనర్ తన పిటిషన్ ఉపసంహరించుకున్నట్లుగా కూడా చెప్పారు. అయితే హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరినప్పటికీ అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి సొలిసిటర్ జనరల్ కోరడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద కూడా ఈ అంశం అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి దీన్ని డిస్మిస్ చేయాలని కోరినప్పుడు పిటిషన్ను డిస్మిస్ చేయడం కూడా జరిగింది. మరోపక్క పహల్గాంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విస్తృతంగా తనిఖీలాంటి కూడా నిర్వహిస్తోంది. ఏదైతే తీవ్రవాదులు దాడులు జరిపిన ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా
పెద్ద ఎత్తున గాలింపు చర్యలంటూ కూడా చేపట్టారు. అయితే ఈ దాడిలో పాల్గొన్న తీవ్రవాదులే కాకుండా మరికొంతమంది తీవ్రవాదులు కూడా అక్కడ నెక్కుంటారు. వాళ్ళు అదును చూసుకొని మరోసారి భద్రతా బలగాలపైన టూరిస్టులపైన దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంటారన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. లోకల్స్ యొక్క సపోర్ట్ అనేది చాలా పరిమిత సంఖ్యలోనే తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఫుడ్ అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా క్యారీ చేసి ఒక సీక్రెట్ ప్రదేశంలో దాక్కున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో 87 టూరిస్ట్ లొకేషన్స్ ఉంటే అందులో 48 లొకేషన్స్ను పర్మనెంట్గా క్లోజ్ చేయడం కూడా జరిగింది. అంటే తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా అక్కడ ఎటువంటి అనుమతి టూరిస్టులకు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా చెప్పారు. మరోసారి టూరిస్టుల కేంద్రంగా దాడులు అంటే కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు అంటే కూడా జారీ చేయడం కూడా జరిగింది. టెర్రరిస్టులకు సంబంధించిన వేట అనేది కూడా కొనసాగుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం కూడా చేశారు. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటుగా భద్రతా బలగాలన్నింటి కూడా జల్లెడపడుతున్నాయి. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇప్పటికే విచారణ అనేది కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇంట్రాగేషన్ అనేది కూడా కొనసాగుతుంది. త్వరలోనే పాజిటివ్ సంకేతాలంటే కూడా అందుతాయి. టెర్రరిస్టులను పట్టుకొని తీరుతాం. ఎక్కువ కాలం వాళ్ళు దాక్కుని ఉండే అవకాశం కూడా లేదు. ఎక్కడో కాడ వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి దాని ఆధారంగా కానీ లేకపోతే ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా కానీ వీళ్ళని పట్టుకునే ప్రయత్నాలంటే కూడా చేస్తున్నారు. కానీ టూరిస్టులు మాత్రం కొంత ప్రికాషన్ చర్యలంటే కూడా తీసుకోవాలని చెప్పేసి మాత్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సూచిస్తోంది. బబిత. Right. Thanks for the update, Sirish.